ఏపీలో భారీ వర్షాలు కురనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొంతా తుఫాను భయపడుతుంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ముఖ్యంగా కృష్ణా, అన్నమయ్య, తూర్పుగోదావరి జిల్లాల్లో 2 నుంచి 3 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 28వ తేదీన కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటనుంది. ఈ సమయంలో బలమైన ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు 26, 27, 28, 29 తేదీల్లో తుఫాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈ మేరకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం కాకినాడ సమీపంలో మొంతా తీవ్ర తుఫాన్గా తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వీయనున్నాయి. ఇక తుఫాను ప్రభావం ఇటు శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకు ఉండే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారింది. ఇది ఒడిశాలోని గోపాలపూర్కు 1040 కిలోమీటర్ల దూరంలో, విశాఖకు ఆగ్నేయంగా 990 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మరికొన్ని గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 27వ తేదీన 6 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అత్యధికంగా 22 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నంద్యాల, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ 12 నుంచి 22 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలుంటాయి. ఇక 28వ తేదీన తీవ్ర తుఫాన్ గా మారే సమయానికి దీని ప్రభావం పెరిగి భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక ఇప్పటికే మొత్తం 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కడప జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. మరోవైపు అల్లూరి, అనకాపల్లి, నెల్లూరు, తిరుపతి, నంద్యాల జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 29వ తేదీ వరకు కూడా తుఫాను తీవ్రత కనిపించనుంది. గంటకు 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులుంటాయి. రాబోయే 3 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇక ఏపీలోని తీర ప్రాంత జిల్లాల్లో విద్యా సంస్థలకు 28, 29 తేదీలో సెలవులు ప్రకటించాలని వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నేడు రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఉంటాయి. ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఉరుముల మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఉంటాయి.